హాయ్ హాయ్. జస్ట్ నో ఐ ఫెల్ట్ సంథింగ్ వేర్డ్. ఆఫీస్ నుంచి వచ్చాను, ల్యాప్టాప్ వచ్చి చూస్తే ఒకసారి సౌండ్ వినండి. ఇది నార్మల్ ఫ్యాన్ సౌండ్ అనమాట. ల్యాప్టాప్ వేడెక్కినప్పుడు అట్లా ఫ్యాన్ సౌండ్ వస్తుంటుంది కదా. బట్ నేను ల్యాప్టాప్ ఇక్కడ జస్ట్ వచ్చాను, బ్యాగ్ పెట్టాను, బ్యాగ్ చూస్తే చాలా వేడిగా ఉందన్నమాట. ఇంకా లోపల ఈ కవర్ని చూస్తే ఇంకా వేడిగా ఉంది. ల్యాప్టాప్ చూస్తే ఇంకా అంటే చాలా వేడిగా ఉంది. సో బీ కేర్ఫుల్. ల్యాప్టాప్లో ఏదైనా హెవీ సర్వీసెస్ ఉంటే స్టాప్ చేయండి ఫస్ట్. నాది ఎందుకంటే నేను చాలా సర్వీసెస్ రన్ చేస్తుంటాను అండ్ ఆటోమేటికలీ స్లీప్లోకి వెళ్ళిన తర్వాత అవి ఆఫ్ అయిపోతాయి. నేను స్లీప్లో పెట్టడం మర్చిపోయాను అనమాట. జస్ట్ ఇది లిబ్ జస్ట్ ఇలా క్లోజ్ చేసి వదిలేసాను అనమాట. అండ్ ఒక్కొక్కసారి సిస్టమ్ మొత్తం స్లో అయిపోతుంది అనమాట దీనివల్ల. ఓకే, సో బీ కేర్ఫుల్. ఇప్పటికి కూడా చాలా వేడిగా ఉందన్నమాట. నాకు ఒకసారిగా భయం ఎత్తుకునింది, ఎందుకంటే మామూలుగా వేడిగా లేదు. ఒక హాట్ థింగ్ వెజల్ ఏదైనా స్టవ్ మీద పెట్టి పట్టుకుంటే ఎట్లా ఉంటుంది అట్లుందన్నమాట చూస్తూ ఉంటే. సో బెటర్ టు స్లీప్ అనమాట. ఓకే, స్లిప్లో ఎట్టా పెట్టాను, చూడాలి మరి. స్లీప్లో పెట్టినా కూడా ఇంకా సౌండ్ వస్తూనే ఉంది. సో మీ ల్యాప్టాప్లో జాగ్రత్తగా వాడుకోండి. ఏదైనా హెవీ సర్వీసెస్ ఉంటే స్టాప్ చేసేయండి సర్వీసెస్ని. ఇందాకే దాంట్లో యూజ్ చేస్తున్న సర్వీసెస్ స్టాప్ చేసేసాను అనమాట. ఎందుకంటే అవి CPU అండ్ ర్యామ్ 100% కన్జ్యూమ్ చేసేస్తున్నాయి. సో దానివల్ల ఎండొచ్చు అనుకుంటున్నాను నేను. ఇప్పటికీ కొంచెం లో అయిందనమాట. ఓకే, ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్. బీ కేర్ఫుల్. ఏదైనా హెవీ సర్వీసెస్ రన్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ ల్యాప్టాప్స్, మీ పర్సనల్ ల్యాప్టాప్స్ అయినా అంత హెవీ సర్వీసెస్ రన్ చేయకండి. అండ్ దాని కంపాటబిలిటీ తెలుసుకోండి. 8GB అండ్ 16GB అట్లా ర్యామ్, స్టోరేజ్ అన్నీ తీసుకొని తర్వాత రన్ చేయండి. లేదంటే వన్స్ సిస్టమ్ ల్యాగింగ్ వచ్చిందనుకో ఇంకా అది చాలా ప్రాబ్లమ్స్కి కారణమవుతుంది. ఓకే దెన్, బాయ్.